ఎన్నికల హామీలను అమలు చేయాలని కోరుతూ బుధవారం ఎమ్మెల్యే శంబంగి వెంకట చెన్నప్పలనాయుడు క్యాంపు కార్యాలయాన్ని అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు ముట్టడించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు పి శంకర్రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తే తెలంగాణ కంటే అదనంగా వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చినప్పటికీ అమలు చేయడం లేదని అన్నారు. అంగన్వాడీలకు కనీస వేతనాలు ఇచ్చి గ్రాట్యుటీ, పిఎఫ్ సౌకర్యాన్ని కల్పించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా అమలు చేయడం లేదని చెప్పారు. అంగన్వాడీలను రెగ్యులరైజ్ చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, గ్రాట్యుటీ, పిఎఫ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంగన్వాడీలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు కామేశ్వరి, అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పాల్గొన్నారు. మాయ మాటలు చెప్పి ఈరోజు అంగన్వాడీ సమ్మెని విచ్ఛిన్నం చేయాలని తీవ్రమైన ప్రయత్నం ఈరోజు మోడీ ప్రభుత్వం కానీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు చర్చల్లో ఏదైతే 15 రోజులు తర్వాత మాట్లాడతామని చెప్తున్నారు, ఎందుకంటే అబద్ధం, అన్యాయం, దారుణమైన మాట ఇంకొకటి లేదు. సమ్మె మొదలెట్టి 15 రోజులు, వాటికి 16 రోజులు అవుతుంటే మీ ముఖ్యమంత్రితో మాట్లాడడానికి మీ మంత్రులకు ఖాళీ లేదా? లేకపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఖాళీ లేదా? సుమారు 1,10,000 మంది సమ్మెలో ఉంటే ఎంతకంటే పెద్ద పని ఈ రాష్ట్రంలో మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి ఈ సంఘం సిఐటిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు నిన్న ప్రారంభించారు ఆడుదాం ఆంధ్ర, 130 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎవరి డబ్బు సొమ్ము ఖర్చు పెడుతున్నారు? అలాగే స్మార్ట్ మీటర్లకి 20,000 కోట్ల రూపాయలు ఆదాని కంపెనీకి ప్రభుత్వ ఖజానాని అవినీతి ద్వారా కట్టబెట్టారు. ఎవడ అపసొమ్మని ఖర్చు పెడుతున్నారు? బైజూస్ కంపెనీ వాడికి మీరు ఇచ్చిన ల్యాప్టాప్లకి 1,250 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెడుతున్నారు. ఎవడబ్బు సొమ్ముని ఖర్చు పెడుతున్నారు? కేవలం 3,500 రూపాయలు, 3,000 రూపాయలు నువ్వు పెంచుతావంటే దానికి అయ్యే సంవత్సరం ఖర్చు కేవలం 300 కోట్లు. మరి 30,000 కోట్లు ప్రజాధనాన్ని లూటీ చేసి ఈ రాష్ట్రంలో 1,10,000 మంది మహిళలకు మాత్రం నువ్వు 300 కోట్లు ఖర్చు వాళ్ళ హౌసులు ముట్టడి చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయించింది అంగన్వాడీ సంఘం. దానికి ప్రధాన కారణం నిన్న రాష్ట్ర ప్రభుత్వం చర్చల్లో చాలా నిర్లక్ష్యంగా బెదిరిస్తూ, మీరు డ్యూటీలకి జాయిన్ అవ్వకపోతే మేము మీ మీద చర్యలు తీసుకుంటామని ఈ జిల్లా నుంచి వెళ్ళినటువంటి మంత్రి బొత్స సత్యనారాయణ గారు చర్చల్లో ఆయన చెప్పినటువంటి మాటలు. గత 15 రోజులుగా సమ్మె చేస్తూ ఉంటే సమ్మెకు పరిష్కారం చూపించి సమస్యను సామరస్యంగా అది పరిష్కారం చేయాలని మేము ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మందికి పైగా అంగన్వాడీలు శాంతియుతంగా సమ్మె చేస్తూ ఉంటే రెచ్చగొట్టే పద్ధతుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు మా డిమాండ్ ఏమిటి? మీరు ఇచ్చినటువంటి హామీలు, నేను తెలంగాణ కంటే అదనంగా 1,000 రూపాయలు ఇస్తానని ఇచ్చినటువంటి హామీ మీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చాడు. అలాగే గ్రాట్యుటీ సుప్రీంకోర్టు ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేయమంటున్నాం. అలాగే మీరు NEP నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా 3 సంవత్సరాల పిల్లలు కూడా ప్రైమరీ స్కూళ్ళకి పంపిస్తే అంగన్వాడీ సెంటర్లు ఎత్తేయాలనే మీ కుట్ర అటు మోడీ దగ్గర నుంచి ఇటు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఆ కుట్ర, ఆ జీవోలు రద్దు చేయండి అని అంటున్నాం. కాబట్టి ఈరోజు అంగన్వాడీ సెంటర్లు ఈ రాష్ట్రంలో 55,605 సెంటర్లు ఉన్నాయి. పేద పిల్లలు 30 లక్షల మందికి పైగా పిల్లలకి ఆహారాన్ని అందిస్తున్నాం. మరో 15 లక్షల మందికి గర్భిణీ స్త్రీలు, బాలింతలకి వాళ్ళ పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. మరి ఇదంతా కూడా పేదల కోసం చేస్తున్నటువంటి ICDSని పూర్తిగా నిర్వీర్యం చేయాలనేటువంటి మీ కుట్ర దుర్మార్గం అని ఈరోజు అంగన్వాడీలు కోరుతూ ఉన్నారు, దాన్ని ఖండిస్తూ ఉన్నారు మీరు చేస్తున్నటువంటి పనులు. అయినా
వైసీపీ